ఆరోగ్య విధాత, అభయ ప్రదాత వైద్యుడు సీతం ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా జాతీయ వైద్య దినోత్సవ వేడుకలు. మన దేశంలో వైద్యులంటే ప్రజలకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ప్రాణాలు పోసే దేవుడు వైద్యుడు. భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ బిసి రాయ్ స్మారకార్థం ప్రతి ఏటా జూలై 1వ తేదీన మన దేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తారు. డాక్టర్ బిసి రాయ్ ప్రఖ్యాత వైద్యులు, వితరణశీలి, విద్యావేత్త. దేశంలో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో ఒకరిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన తన జీవిత పర్యంతం దేశీయ వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు. వైద్యుల దినోత్సవం అనేది కేవలం డాక్టర్ బిసి రాయ్కి నివాళి ప్రకటించడం మాత్రమే కాదు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తమ వైద్యపరమైన నైపుణ్యాలతో ఎంతో మంది జీవితాలను మెరుగుదిద్దిన, ఎన్నో ప్రాణాలను కాపాడిన వైద్యులందరికీ అంకితం. వైద్యుడిని సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావించే సనాతన భారతీయ సంస్కృతి మనది అని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ సలహాదారు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సన్యాసమ్మ పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ సీతం ఇంజనీరింగ్ కళాశాల సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, వైద్యులు తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా వదులుకొని వారికి ఎన్ని బాధలు ఉన్నా బయటకు మాత్రం నవ్వుతూ రోగుల బాధలు విని వారి జబ్బుల నుండి ఉపశమనం కలిగిస్తారని అన్నారు. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ జాడా శ్రీకాంత్ మాట్లాడుతూ, మందులు రోగాలను నయం చేస్తాయి, కానీ వైద్యులు మాత్రమే రోగులు నయం చేస్తారని, దేశాన్ని రక్షించేవారు సైనికులైతే దేహాన్ని రక్షించేవారు వైద్యులని అన్నారు. మిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బలిజేపల్లి ప్రణీత, డాక్టర్ ఉంగరాల కిరణ్లు మాట్లాడుతూ, అనారోగ్యం బారిన పడి వైద్యుని చికిత్సతో సాంత్వన పొందిన సందర్భంలో డాక్టర్ల విలువ ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని అన్నారు. డాక్టర్ అందించిన సేవ రోగి మనోపలకంపై శాశ్వతంగా ముద్రితమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలనం చేసిన సీతం ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ, 1882 జూలై 1వ తేదీన జన్మించి 1962 జూలై 1వ తేదీన భౌతిక యాత్ర చాలించిన భారతరత్న డాక్టర్ బిసి రాయ్ స్మరణలో వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్తో కలిసి డాక్టర్ శశిభూషణరావు వైద్యులను ఘనంగా సత్కరించారు. సీతం ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ డివి రమణమూర్తి, సత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి దేవమణి తమ ప్రసంగాల ద్వారా విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. కార్యక్రమాన్ని ప్రముఖ సాహితీవేత్త, రచయిత కాగుపాటి నారాయణమూర్తి మధురమైన తెలుగు పద్యాలతో ప్రారంభించారు. మనకంటే దేవుడి తర్వాత దేవుడు అంటారు కదా, వైద్యో నారాయణ హరి అంటే ఈక్వల్ టు గాడ్ కదా. అలాంటి గాడ్ మీద మనం ఏంటంటే మనం అటాక్ చేస్తున్నాయి తప్పు కదా. మన గాడ్స్ మీద మనం అటాక్ చేసేది ఏంటి, వాళ్ళని ఇష్టం అనడం ఏంటి. సంబంధాలున్న డాక్టర్స్ కి పేషెంట్స్ కూడా ఈ మధ్యన కొంచెం ఆ సంబంధాల్లో కొంచెం ల్యాక్ కనిపిస్తుంది. గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే వరల్డ్ మొత్తం మీద ఇప్పుడు ఆల్మోస్ట్ మనం లీడింగ్ నేషన్ అయిపోతున్నాం ఈ జబ్బుల్లో. ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయగలే జబ్బులు. సో ఇవి మనం జాగ్రత్తగా ముందే గుర్తించి ముందుగానే మన లైఫ్ స్టైల్స్ కానీ చిన్నపిల్లల్లోనే స్కూల్స్లోను కాలేజీల్లోనూ ఫిజికల్ యాక్టివిటీ మీద, ఈ ఆరోగ్య అలవాట్ల మీద, లక్షణాల మీద వాటి మీద మనం జాగ్రత్తగా శ్రద్ధ వహించి సో మన లైఫ్ స్టైల్స్ మార్చుకొని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే ఈ 3 జబ్బులు కూడా మనకి దూరంగా ఉంటాయి.